కాకినాడ అవతార్ మెహర్ బాబా సెంటర్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత సప్తవర్ణ పతాకావిష్కరణ మెహర్ బాబా ప్రేమికులు కె రాము ఎగురవేశారు. ఈ సందర్భంగా సెంటర్లో గల మెహర్ బాబా మందిరాన్ని పూలతో అందంగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో మెహర్ బాబా ప్రేమికులు తరలివచ్చి మెహర్ బాబాను దర్శించుకుని ప్రార్థనలు చేశారు. అనంతరం మెహర్ బాబా ఆరాధన జరిపించారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులు మెహర్ బాబాను స్తుతిస్తూ చేసిన గానామృతం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమ వివరాలను మెహర్ బాబా ప్రేమికులు తోట నాగేశ్వరరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సెంటర్ ప్రెసిడెంట్ తోట పెద్దబాబు, సెక్రటరీ పట్నాల రాజేష్, ప్రముఖ వ్యాఖ్యాత తోట నాగేశ్వరరావు, మెహర్ బాబా ప్రేమికులు గోవిందరాజు, విశ్వనాథం, మల్లిపూడి మెహర్ బాబా, డాక్టర్ తోట అనంతలక్ష్మి, పి మెహర్ ప్రసాద్, పెద్ద సంఖ్యలో మెహర్ బాబా ప్రేమికులు పాల్గొన్నారు. ఆంధ్రదేశాన్ని 1953, 54 రెండు పర్యాయాలు ఆయన పర్యటన చేశారు. ఆ పర్యటనలో భాగంగా కాకినాడలో అనేక మంది పుర ప్రముఖులు ఆయన ప్రేమికులుగా మారారు. ఆయన అనుగ్రహంతో కాకినాడలో ఆయన మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనకు అనాదిగా దేవాలయాలు నిర్మించడం అలవాటు. కానీ బాబా అన్నారు, భగవంతుణ్ణి అలా కాంక్రీట్ గోడల మధ్య బంధించడం అది నాకు నచ్చదు అన్నారు బాబా. నీ హృదయమే భగవంతుని ఆలయంగా మారిపోవాలి. మరి ఆయన యొక్క ప్రార్థనా స్థలాన్ని కేంద్రము అని పిలువమన్నారు. ఆయన ప్రేమికులందరూ సమావేశమై ఆయన పనిని చేపట్టడం గురించి ప్రణాళిక చేయడానికి ఒక ముఖ్య స్థలంగా దానిని పరిగణించమన్నారు. అలా అవతార్ మెహర్ బాబా కాకినాడ కేంద్రం ఏర్పడి ఇప్పటికీ 70 సంవత్సరములు ముగిసింది. ఆయన కరుణా కటాక్షం వలన ఆయన అనుమతి మేర కాకినాడ కేంద్రం ప్రారంభించబడింది. ఆ రోజుల్లో అనేక మంది ప్రేమికుల సేవా నిరతి కారణంగా ఇంత సర్వాంగ సుందరంగా కాకినాడ నగరం మధ్యలో రామారావుపేటలో ఈ మందిరం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ వార్షికోత్సవాన్ని వేడుకగా జరుపుకుంటూ ఉంటాం. అంటే అవతారుడు వచ్చేటటువంటి ఆ శుభవార్తను ప్రపంచానికి వ్యాప్తి చేయడానికి ఇది ముఖ్య కేంద్రంగా వెలచెల్లుతూ ఉంది. ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు సంకీర్తనలు, ప్రార్థనలు, గ్రంథ పఠనము జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా బాబావారి సాహిత్యము పూర్వం నుంచి కూడా తెలుగులో కాకినాడ కేంద్రం ముఖ్య స్థలంగా ఆంధ్రదేశానికి అందుబాటులోకి వచ్చింది. Yeah.